సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీలో ఒక 3 రకాల మార్పులు అనేవి 3 మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, బాబా నా జీవితంలో అద్భుతాలు చూపించండి అని చెప్పి అడిగి అడిగి విసిగిపోయిన నీకు ఫస్ట్ నీలో రావాల్సిన మార్పులు అనేవి బాబా మనం కొన్ని మార్పులు అనుకుంటూ ఉంటామండి. నేను ఈ పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటూ ఉంటాం, మార్చుకోలేకపోతూ ఉంటాం. అలాంటి విషయం కూడా ఒక రకమైన అద్భుతమేనండి. అలాంటి 3 రకాల మార్పులు మన జీవితంలో రాబోతున్నాయి. అవి వినాలి అని అంటే కనుక, అంటే ఆ మార్పులు ఏంటో తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి రేపు రాత్రిలోపు. ఎందువల్లంటే రేపు గురువారం అండి, మనకి బాబా డే. కాబట్టి ఈ గురువారం నాడు ఖచ్చితంగా బాబా మనకి ఏదో ఒక మెసేజ్ మన దాకా తీసుకురాబోతున్నారు. అందుకే రేపు రాత్రిలోపు చూడమంటున్నారు అనమాట. నిజంగా ఏ మాత్రమో కూడా నేను చెప్పే ఈ మాటల్ని పెడచవన పెట్టకు అంటున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది చూద్దామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా పంపించే ఒక్కొక్క సందేశము కూడా అండి, మనందరము ఇప్పుడు ఎలాంటి ఒక సిచ్యుయేషన్లో ఉన్నామో దానికి రిలేటెడ్గా, అంటే దానికి సంబంధించిన విషయంగానే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మన గురించి ఆలోచిస్తున్నాం, మనం మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం, మిగతా సమస్యల గురించి ఆలోచించడం, ఈ డబ్బు సమస్యలన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇప్పుడు మనలో వచ్చేసి ఒక మార్పులు రావాలి. ఒక విషయం అనేది మనం అనుకుంటామండి, ఈ విషయాన్ని నేను మార్చుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం, కానీ మార్చుకోలేకపోతూ ఉంటాం. ట్రై చేస్తాం కానీ మార్చుకోలేకపోతూ ఉంటాం. మనల్ని మనం గనక మార్చుకోగలిగితే నిజంగా అండి ఎదుటి వాళ్లను ఎప్పుడూ కూడా మనం మార్చలేం. అది అలా ప్రయత్నించడం కూడా చాలా తప్పండి. అందువల్ల మనల్ని మనం సరిచేసుకోవాలి. మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటో మనకు తెలుస్తుంది. అలాంటి కొన్ని మార్పులండి మనం అనుకుంటూ ఉంటాం, ఇలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో నాలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి. అలాంటి మార్పులు 3 రకాల మార్పులు ఒక భక్తురాలి విషయంలో బాబా చూపించిన అద్భుతం అండి. ఇంకా ఎలా చూపించారు అనేది మనం తెలుసుకుందామండి. ఈ కథలో అండి ఈ భక్తురాలు కూడా అండి నిజంగా బాబా అంటే తనకి చాలా ఇష్టం. అంతేకాకుండా అండి తన భర్త గురించి ఎప్పుడు కూడా, అయ్యో నా భర్త నా మాట వినట్లేదు, తను ఎప్పుడు కూడా డ్రింక్స్ చేస్తున్నాడు, ఇలాగా నా భర్తని మార్చండి, నాకు పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదు అని చెప్పేసి ఈ సమస్యలతోటే తను అడుగుతూనే ఉంది. కానీ తనకున్న కొన్ని విషయాలని మార్చుకోవాలని తను అనుకుంటుందండి, కానీ అది మార్చుకోలేకపోతుంది. ఏంటి అనంటే తనలో ఉన్న రావాల్సిన మార్పులు ఏంటి అనంటే, ఏదైనా సరే ఒక చిన్న విషయానికి కూడా ఎక్కువగా భయపడడం అండి. తను అనుకుంటుంది, అయ్యో బయటికి వెళితే ఇలా మా ఆయన ఈరోజు బయటకు వెళుతున్నారు, క్షేమంగా తిరిగి రావాలి బాబా, నువ్వే కాపాడాలి అని చెప్పేసి భయపడిపోయి ఎక్కువ టెన్షన్ అయిపోతుందండి. ఒక బండిలో వెళ్ళినా సరే, లేదంటే పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్ళినా తిరిగి వచ్చేంత వరకు కూడా తను భయపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అండి ఏదైనా సరే మనం ధైర్యంగా ఫేస్ చేయాలి. మనం అనుకుంటాం, అయ్యో నాకు ఈ భయం అనేది ఉండకూడదు బాబా. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉందండి. అలాంటి ఒక ప్రాబ్లం నుంచి మనం బయటపడబోతున్నామని బాబా ఈరోజు చెప్తున్నారు అని అంటే నిజంగా ఇది మనందరము కూడా మార్చుకోవాల్సిన ఒక విషయం అండి. ఎవరమైతే కనుక చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉన్నారో, ఆ సమస్య అనేది రావటానికి ముందుగానే మనం 10 రకాలుగా ఆలోచించుకుంటూ ఊహించేసుకుంటూ ఉంటామన్నమాట. ఇమాజిన్ చేసేసుకుంటూ ఉంటాం, అయ్యో ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగితే కనుక ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎవరేమైనా మన అడుగుతారేమో అని చెప్పేసి ముందుగానే జరగని దానికి ఊహించేసుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అలాంటి భయం అనేది నీలో మారుతుంది తల్లి ఖచ్చితంగా.
నువ్వు ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నదా, నువ్వు అనుకుంటున్నావు అయ్యో బాబా నేను ఇలా భయపడకూడదు, అవును కదా కరెక్టే, ఎందుకు ఇలా అమ్మా నేను భయపడుతున్నాను, నన్ను మార్చండి బాబా, నాలో ఈ మార్పును తీసుకురండి అని చెప్పి ఎన్నోసార్లు నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు. అలాంటి ఒక మార్పు అనేది నీలో రాబోతుంది తల్లి. అంతేకాకుండా నీకు ఎక్కువగా నువ్వు కోప్పడుతూ ఉన్నావు తల్లి. చిన్న చిన్న విషయానికి కూడా ఏదైనా ఒక మాట అనగానే దానికి వెంటనే రియాక్ట్ అయిపోయి తొందరగా కోప్పడుతూ ఉంటారండి చాలామంది, లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. ఇందులో తను ఈ భక్తురాలికి బాబా చూపించిన ఒక విషయం అండి. మనందరము కూడా అండి అనుకుంటూ ఉంటాం, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళు మా అత్తగారు ఇలా ఉన్నారు, మా మామయ్య ఇలా ఉన్నారు, అమ్మ వాళ్ళు ఇలా ఉన్నారని. మనలో కొన్ని విషయాలు ఉంటాయండి, అవన్నీ కూడా మనం మార్చుకోగలిగితే ఎదుటి వాళ్ళని మార్చినంత ప్రయోజనం అనమాట. అందువల్ల ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, ఎక్కువగా కోప్పడకుండా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది. అందులో కూడా నీకు మార్పు అనేది వస్తుంది, నీ కోపం అనేది తగ్గుతుంది తల్లి అని చెప్పి బాబా 3 రకాల మార్పులను తీసుకొచ్చారండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా అండి ఏదైనా పూజ చేసినప్పుడు తను అనుకుంటుందన్నమాట, బాబా ఈరోజు ఈ పూజ చేశాను, ఖచ్చితంగా నాకు ఈ కోరికని తీర్చండి బాబా, ఈ పూజ చేశాను నాకు ఖచ్చితంగా జరిగిపోతుంది. జరగకపోయేసరికి బాబా నేను చేశానే. ఏదైనా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళొచ్చినా కూడా తను అనుకుంటూ ఉంటుందండి, ఎంత ఖర్చు పెట్టేశాను, ఈరోజు ఇంత ఖర్చు పెట్టాను బాబా, నా గుడికి వెళ్ళి రావడానికి అంత దూరం వెళ్ళొచ్చాను, ట్రైన్కి ఇంత అయింది, పూజకి ఇంత అయింది, అభిషేకానికి ఇంత అయిందని లెక్కేసుకుంటూ ఉంటుందండి. అలా లెక్కేయటం అనేది చాలా తప్పు అనమాట. మనం మనస్ఫూర్తిగా బాబా ఏం మనల్ని ఇంత ఖర్చు పెట్టుకొని నువ్వు నాకు ఇది చేయి అది చేయని ఏం చెప్పలేదు, మన మనశ్శాంతి కోసం, మన మనసు తృప్తి కోసం మనం చేస్తున్నామే. కానీ వెళ్ళొచ్చిన తర్వాత మనం అలా లెక్కలేసుకోవడం అనేది చాలా తప్పండి. అందువల్ల అలా ఆలోచించకూడదు. ఈ పద్ధతి ఫస్ట్ నీలో మార్పు రావాలి తల్లి. నీకు ఇష్టమయ్యి నువ్వు ఒక గ్లాసుడు పాలు, ఒక చిన్న గ్లాసులో పాలు పెట్టినా సరే ఆయన స్వీకరిస్తారండి. ఒక చిన్న చపాతీ మనం చేసేదే టిఫిన్లో ఏదైతే కనుక మనం నైవేద్యం పెడుతున్నామో ఇంట్లోనే నువ్వు పూజ చేసుకున్నా కూడా ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత ఖర్చు అయిపోయింది, నా కోరిక తీరలేదు అని బాధపడకు. నీ మనసులో ఉన్న ఆలోచన మార్చుకో. ఇలాంటి ఆలోచన కూడా నీకు మారుతుంది త్వరలోనే అని చెప్పి బాబా తెలియచేశారండి. ఎందుకు గురువారం అంటే, రేపు రాత్రిలోపు నువ్వు పూర్తిగా ఈ వీడియోను చూడమని ఎందుకు చెప్తున్నారు అని అంటే, రేపు ఎవరైతే కనుక గుడికి వెళుతున్నారో ఈ 3 విషయాలలో మార్పులు అనేవి రావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి నిజంగా మీరు ఏం చేస్తారంటే, రేపు గుడికి వెళ్ళినప్పుడు మీరు మామూలుగా అందరూ కూడా దునిలో అండి మనం కొబ్బరికాయను వేస్తూ ఉంటాం, ఎండు కొబ్బరికాయను వేస్తాం. అలాగే ఆ దునిలో కొబ్బరికాయతో పాటు 3 సాంబ్రాణి పుల్లలు తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్. నిజంగా మనలో ఈ 3 మార్పులు రావాలి. కోపం తగ్గాలి, మనం అనవసరంగా భయపడకూడదు, ఇంకొకటి అనవసరంగా గుడికి ఇంత ఖర్చు పెట్టేశామన్న ఆలోచన అనేది. ఇలా కాకుండా నాకు ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయక్క, నేను ఈ పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటున్నాను అని అనుకున్న వాళ్ళైనా సరే, మీరు మనసులో ఏదైతే ఒక పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటున్నారో అది మనసులో తలుచుకొని ఆ దునిలో కొబ్బరికాయతో పాటు ఎండు కొబ్బరితో పాటు ఈ 3 సాంబ్రాణి పుల్లలు కూడా వేయండి. ఆ పొగ, ఆ సాంబ్రాణి పుల్లలు కాలిపోతున్నప్పుడు ఆ దునిలో ఆ పొగ అనేది ఎలా అయితే వస్తుందో, ఒక పొగ రూపంలో మాయమైపోతుందో, అలాగే నీ కష్టాలు అంటే నీ మనసులో ఉన్న ఈ ఆలోచనలు, మార్పులు అనేవి కూడా ఖచ్చితంగా మారిపోతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎవరైతే రేపు గుడికి వెళతారో వాళ్ళందరూ కూడా ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీలో ఈ 3 మార్పులు వస్తే మనకి సగం టెన్షన్ తగ్గినట్టేనండి. అంతేకాకుండా సగం సమస్యలు తీరినట్టేనమాట. మనం ఫస్ట్ రిలాక్స్గా ఉండాలండి. ఏదైనా ఒక సమస్య మనం ఫేస్ చేయాలి అని అంటే రిలాక్స్ అనేది చాలా అవసరం. అలాంటి రిలాక్స్ కోసమే బాబా మనకి చేయటానికే రేపు గుడికి రమ్మని చెప్తున్నారు. వెళ్ళినప్పుడు ఇలా చేసి చూడండి, మంచి రిలాక్స్ అనేది మీకు కలుగుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సార్.